జూనియర్ ఎన్టీఆర్ పై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ బేషరతుగా క్షమాపణ చెప్పాలంటూ కర్నూలు కలెక్టరేట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ అభిమానులంతా ఆందోళన చేస్తున్న పరిస్థితి. అయితే పోలీసులు వీరిని అడ్డుకొని 3 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకురావడం జరిగింది. 3 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అభిమానులను వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి డిమాండ్ అంటారు మీరు? దగ్గుపాటి వెంకటేశ్వరరావు అనే అతను ఎవరైతే వార్ 2 రిలీజ్ ముందు ఎన్టీఆర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినారో వాళ్ళు బహిరంగంగా ఫస్ట్ క్షమాపణ చెప్పాలి. సెకండ్, సీఎం గారికి కానీ లోకేష్ గారికి కానీ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇలాంటి చీడ పురుగులని పార్టీలో కంటిన్యూ చేయకూడదు. ఇలాంటి వారిపై మీరు తక్షణం చర్య తీసుకొని పార్టీ నుండి సస్పెండ్ చేయాల్సిందిగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే అతను చెప్తున్నారు ఆ మాటల్లో ఏదైతే ఆడియో టేపులు వైరల్ అవుతున్నాయో అది నేను కాదు, అది కావాలనే తను ఇరికించడానికి ఈ యొక్క పరిస్థితి తీసుకొచ్చారంటున్నారు. అంటే వాస్తవమేంటారా? అది మాకు తెలుసు. ఇప్పుడు అది నిజమా కాదా అనేది ఆయన పరిధిలోని ఎస్పీ గారికో కలెక్టర్ గారికో కంప్లైంట్ ఇచ్చి అది ఏదన్నా ఆయన కాదు అని చెప్పినప్పుడు మాకు సంబంధం, ఆయన పైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆయన అయితే మాత్రం గౌరవీయులు సీఎం గారు లోకేష్ గారు దీనిపైన ఖచ్చితంగా స్పందించాలా. దీనిపైన స్పందించి ఎన్టీఆర్ టీడీపీ వేరు కాదు, ఎన్టీఆర్ టీడీపీ ఒకటే. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నంత మాత్రాన ఇలాంటి చీడ పురుగులు చేసి దాన్ని పెద్ద చేసేది చూస్తున్నారు. కానీ ఎన్టీఆర్ టీడీపీ ఎప్పటికీ వేరు కాదు. దీనిపైన వెంటనే స్పందించి ఆయన పైన తగిన చర్యలు తీసుకొని ఇటువంటి మళ్ళీ నెక్స్ట్ పార్టీలో కంటిన్యూ కాకుండా చూడాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏమనిపిస్తుంది అంటే మీ ఒక అభిమానిది కాకుండా ఒక మానవతా దృక్పథంతో ఆలోచిస్తే ఇటువంటి కామెంట్స్ చేయడం అనేది అసభ్యకరంగా ఏదైతే చెప్పడానికో లేకుంటే వినడానికో చాలా ఇబ్బంది కలిగించే విధంగా వ్యాఖ్యలు చేయడం ఎట్లా చూడొచ్చు అంట? ఇది ఎవరు చేసినా ఎవరిపైన చేసినా చాలా దారుణమైన వ్యాఖ్యలు. ఇటువంటి వాళ్ళు రాజకీయాల్లో కొనసాగడం కరెక్ట్ కాదు. ఇలాంటి వారిని తగిన చర్య తీసుకొని ఇప్పటికిప్పుడు ఇట్లాంటి వాళ్ళని కట్టడి చేస్తేనే నెక్స్ట్ మనం భవిష్యత్తు తరాలకు రాజకీయాల్లో ఉన్నటువంటి విలువలను మనం చూపించగలుగుతాం. ఏమనిపిస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే ఆయన చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితి. అంటే నారా లోకేష్ని అతనిపై మాట్లాడినందుకే ఈరోజు ఈ విధంగా చేస్తానంటే ఈయన మాట్లాడిన వెనకాల ఈ యొక్క చంద్రబాబు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, వీళ్ళ యొక్క హస్తం ఉందంటారా? వీళ్ళ హస్తము ఉందో లేదో సార్. ముందుగా ఫస్ట్ ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గొప్ప నటుడు. ఈరోజు భారతదేశం మొత్తం అతని వైపు చూస్తున్నటువంటి వ్యక్తి. ఇందులో మొదటి వారసుడు నందమూరి తారక రామారావు గారి మనవడు. మొదట ఈరోజు నిన్న 4 గోడల మధ్యలో సారీ చెప్పి క్షమాపణ చెప్పి దులుపుకోవడానికి ఆషమాష వ్యక్తి కాదు జూనియర్ ఎన్టీఆర్. ఈరోజు ఎన్నో జిల్లాలు, రాష్ట్రాలు, దేశాల నుంచి దాటుకొని ఈరోజు ఎమ్మెల్యే ఇంటి ముట్టడి చేసే సత్తా ఒక ఎన్టీఆర్ అభిమానులకు ఉంది. కాబట్టి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు మీరు మర్యాదగా 4 గోడల మధ్య కాకుండా 4 ప్రజల మధ్యలో వచ్చి అభిమానుల సమస్యలు వచ్చి క్షమాపణ చెప్తే మా యొక్క అభిమానుల సంఘం కానీ అభిమానులు కానీ ప్రతి ఒక్కరికి మేము శాంతించగలుగుతాము. ఎందుకంటే ఎన్టీఆర్ ఆషమాష వ్యక్తి కాదు, గొప్ప నటుడు. ఆయనకు క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ మేమందరం మనవి చేసుకుంటాం సార్. దయచేసి, ఎందుకంటే ఎన్టీఆర్ గురించి తప్పుగా ఎన్టీఆర్ అన్నప్పుడు, ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ గెలిచింది కూడా ఒక ఎన్టీఆర్ అభిమానులు ఓటు చేస్తేనే గెలిచింది. ఎందుకంటే ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారు కాబట్టి, కొంతమంది ఎక్కువ మంది కాదు, ఎంతోమంది ఉన్నారు ఎన్టీఆర్ అభిమానులు రాష్ట్రంలో. కాబట్టి ఈరోజు టీడీపీ కూడా గుర్తించుకొని ఎన్టీఆర్ గురించి అసభ్యంగా మాట్లాడినటువంటి ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారిని సస్పెండ్ చేయాలని కోరుతుంటాము. లేదంటే బహిరంగ వచ్చి క్షమాపణ చెప్పాలని మా యొక్క మనవి. నా పేరు చంద్ర. ఇది మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఈ యొక్క తమ అభిమాన నటుడిని అసభ్యకరమైన మాటలు మాట్లాడినందుకు నిరసన వ్యక్తం చేయడానికి కర్నూలు కలెక్టరేట్ వద్ద ఈ యొక్క అభిమానులు చేరుకొని ఈ యొక్క నిరసన తెలుపుతున్న సమయంలో పోలీసులు వారిని అడ్డగించి 3 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకురావడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే అక్కడ ఉన్న వాళ్ళ ఎన్టీఆర్ అభిమానులను కూడా ఈ యొక్క పోలీస్ స్టేషన్లో ఉంచి ఎటువంటి నిరసనలు జరగకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో ఈ యొక్క పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఒకటే చాలా స్పష్టంగా చెప్తున్నారు, 4 గోడల మధ్య ఆ యొక్క క్షమాపణ చెప్పడం అనేది కాదు, బహిర్గంగా వచ్చి ఈ యొక్క జూనియర్ ఎన్టీఆర్కి ఆయనపై చేసిన వ్యాఖ్యలకు బహిరంగంగానే క్షమాపణ చెప్పాలంటూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులంతా కోరుతున్న పరిస్థితి. ఖచ్చితంగా చెప్పకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి కనపడుతుంది. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.